చెప్పేసి ఉత్సాహంతో ఒక దిక్కెళ్ళి బాధతో మేము మొన్న ఎన్నికల్లో మా ఓటుకు విలువ లేక పోయిందని చెప్పేసి ఆ బాధతో ఈరోజు అదే కసితో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాలని వచ్చిన నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తాను. నిజానికి ఎన్నికలు ఈ ముఖ్యమంత్రిని చేయడానికో లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇది దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అనే దానికి జరుగుతున్న ఎన్నికలు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి చంద్రశేఖర్ను ఎంపీ చేస్తే నా ఓటు రాహుల్ గాంధీకి పోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మధ్యలో దూరి కేసీఆర్ వచ్చి మాకు కూడా చేయండి కారు గుర్తు కంటే మొన్ననే ఎన్ని కథలు చెప్పినారు. పింఛన్లు ఇస్తానన్నారు, రైతు బంధు అన్నాడు. ఇవన్నీ కథలు చెప్పి కారు గుర్తుకు ఓటు వేయించుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు అది అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. 16 గెలిస్తే చక్రం తిప్పుతారంటారు. 16 గెలిస్తే చక్రం తిప్పలేదు, ఇంకా 16కి ఇంకో 16 కలిపితే కూడా చక్రం తిప్పే అవకాశం లేదు. భారతదేశంలో అనేక ఇంచుమించుగా 500 ఎన్ని సీట్లు పార్లమెంట్ 543 మంది పార్లమెంట్ సభ్యులు. అందులో సగానికి సగము కనీసం 300 రావాల్సిన అవసరంలో 300 వస్తే ప్రధానమంత్రి కావడానికి అవకాశం, చక్రం తిప్పడానికి అవకాశం. కానీ ఈ 16తోనే చక్రం తిప్పుతాడంట. తర్వాత దీంట్లో మీరు అందరు చూస్తుంటారు, పత్రికా మిత్రులతో ముఖ్యంగా సారు కారు 16. ఆ 16 నంబర్ ఆయనకు పడిరాని నంబర్. ఎందుకంటే నేను 30 ఏళ్ళు ఆయనతో స్నేహం చేసిన. ఆయనకు ఏ నంబర్ వాడొస్తుంది, ఏ నంబర్ వాడరాదు, ఏ నంబర్ అయినా బౌల్ వేస్తుంది అనేది నాకు బాగా తెలుసు. 16 నంబర్ అసలే వాడరాదు ఆయనకు. వాళ్ళు ఎట్లా ఎవడు చెప్పిండో ఏమో కానీ ఊత పదం అయిపోయింది. అంటే ఆయన బౌల్ వేసే నంబర్ ఇది. 16 అంటే 1 + 6 7. 7 నంబరు కేసీఆర్ గారిని బొందబెట్టే నంబర్ అది. అదేవిధంగా ఒకవేళ 16 తీసేసి 15కి పెట్టుకున్నారు అనుకోండి, 15 అయితే 1 5 6 పర్వాలేదు. కానీ ఈ 1 5 నంబర్కి కూడా ఆయనకు పడదు. 5 నంబర్ అయితే ఆయనకు అసలు బతుకుండడానికి అవకాశం లేని నంబర్ ఆయనది. 5 నంబర్ ఎప్పుడన్నా వచ్చిందంటే ఆయన సచ్చినట్లే లెక్క. ఆ విధంగా ఆయనకు రాసి ఉన్నది రాతల. అయితే ఇలా మిగిలింది ఏమిటంటే 5 వాయ్ 7 వాయ్. ఇప్పుడు మిగిలింది 1. నేను అనుకుంటా ఖచ్చితంగా ఇది ఇట్లనే 16 అనుకుంటా పోతే 1 సీటు ఆయనకు వస్తుంది. ఇక 1 సీటు ఏడొస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె బిడ్డదైతే సీటు పోయింది, గోల్ అయిపోయింది. నిజామాబాద్లో ఆమె నామినేషన్ వేస్తే అక్కడ 180 మంది 185 మంది రైతులు నామినేషన్ మేము కూడా పార్లమెంట్కి పోటీ చేస్తామని వచ్చారు. 180 మంది పార్లమెంట్ మెంబర్స్ మాకు కూడా ఎంపీ కావాలని చెప్పేసి వేసినప్పుడు ఇప్పుడు ఆమెకు ఎక్కడ వెతకాలి, ఎక్కడ కవిత ఏడున్నదో వెతికే వరకు టైం అయిపోతుంది. 180 మందిలోకి వెళ్ళి 180 మంది వేసిండ్రంటే అక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు చేస్తున్న అరాచకమైన పరిపాలన, మీరు నిలుగుతున్న ఆ యొక్క మీకు వచ్చిన ఆ గర్వం, ఇవన్నీ కూడా మిమ్మల్ని పొందబెట్టడానికి పార్లమెంట్ ఎన్నికలు పని చేస్తూ ఉన్నాయి. రైతులకేం పని లేదా? ఒక నామినేషన్ వేసి ఎంపీ కావడానికి ఆమెను పొందబెట్టడానికేనైంది. అది ఒకటి స్టార్ట్ అయిపోతే మిగతా అన్నీ పోయినట్లే ఏదో ఒకటి పరిగెలేక 1 సీట్ వస్తుందని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. అయితే దీంట్లో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటే
ఇది వాళ్ళకి సంబంధం లేని ఎన్నికలు. విధంగా ఆమె చేసిన అనేక కార్యక్రమాలు ఆమెను మళ్ళీ 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 ప్రధానమంత్రి చేస్తూ పోయింది. అట్లాంటి స్కీమే ఈరోజు అదే రక్తం నుండి పుట్టిన రాహుల్ గాంధీ గారు ఈ గరీబ్ హఠావోలో భాగంగానే ఈరోజు అన్న ఇందాక చెప్పినట్లు 6,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసినారు. 3 లక్షల ప్రతి ఇంటికి కూడా 3,60,000 రూపాయలు చేరగొట్టే విధంగా నేను తప్పకుండా దాని కొరకు కృషి చేస్తాను. కాబట్టి ఈరోజు ఓట్లను కొనుగోలు చేసి కథలు చెప్పి ఏదో మనకు ఆశ చూపించి ఓట్లు తీసుకుంటున్నారు కదా. మీరు దాని ప్రకారం ఆలోచన చేసినా సరే ఈ 2,000కో 1,000కో 4,000కో కాకుండా ఏకదం నెలకు 6,000 వచ్చే స్కీమ్ మేము ఇస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించి చేయి గుర్తుకు ఓటేస్తే నేను ఎంపీ అయితే ఆయన ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ విధంగానైనా సరే మీరు ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించాలని చెప్పేసి మీకు అందరు కూడా చేతులెత్తి మీకు అందరు కూడా నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా 3 రాష్ట్రాలలో మొన్న ఎన్నికలు